ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడు ప్రజల్లో తిరగలేదని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని సీఎం ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆయనకు తణుకులో ఘన స్వాగతం లభించింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, నారాయణ, ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఇతర అధికారులు, నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఉదయం 8 గంటలకు హెలికాప్టర్లో ఉండవల్లి నుంచి తణుకు వచ్చిన చంద్రబాబు నేరుగా ఎన్టీఆర్ పార్క్ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. పారిశుద్ధ కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. తణుకు కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు. పారిశుద్ధ కార్మికులను సత్కరించారు. అలాగే ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. తణుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల పాలసీ తర్వాత 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం. ప్రజలు తమ సమస్యను చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు వినేందుకే ఈ పర్యటన చేపట్టామని చంద్రబాబు తెలియజేశారు. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి. సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది ఆ కుర్రాడు ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి. అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయా మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈరోజు చెప్తున్నాను, నేను ఈరోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు, 2004లో కానీ మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించుంటే ఈరోజు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే